చెప్పులు అన్బాక్సింగ్ చేశా. హలో మచస్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్ ఆఫ్ వెంకట్ సాయి బ్లాగ్స్. సో ఇవాళ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం మనం మళ్ళీ కూరగాయలు కొనడానికి వెళ్తున్నాము మార్కెట్లో. గుడిమల్కాపూర్ మార్కెట్. నాట్ వేరింగ్ ఎనీ ఇయర్ ఫోన్స్, జస్ట్ టు బీ ఇన్ ద ప్రెసెంట్. ట్రాఫిక్ని చేద్దాం. అంటే బేసికల్గా మా ఆన్లైన్ డెలివరీ పార్ట్నర్ వచ్చేసి హీస్ ఛార్జింగ్ లిటిల్ బిట్ మోర్, 80 రూపీస్ నుంచి 120కి పెంచాడు. సో ఐ డోంట్ వాంట్ టు పే దాట్. అండ్ చూద్దాం, చాలా రోజులు అయిపోయింది ఎంత రేట్ ఉంటుంది ఏంటనేది. దిస్ ఈస్ అడ్వాంటేజ్ విత్ ఐఫోన్స్. గింబల్ అవసరం. గింబల్ ఏంటంటే ఇట్ విల్ టేక్ టైమ్ టు రిమూవ్ అండ్ ఆల్. అది నాకు ఎడిటింగ్లో కొంచెం పని పడుతుంది. బట్ వేరే ఫోన్ ఏంటంటే ఇట్లా అంటే ఇట్లా తిరుగుతుంది, ఇట్లా అంటే ఇట్లా నేను వస్తా అట్లా. వేరస్ ది కాన్సెప్ట్స్ ఆఫ్ ఫ్లోయింగ్ ఆఫ్ టైమ్ ఇన్ ఎడిటింగ్ ప్రివెంట్స్ దట్. అంటే ఇమీడియట్లీ తిప్పకూడదు, సడన్ చేంజెస్ రాకూడదు అని అంటారు. ఫస్ట్ పర్చేస్ డన్. మిర్చి ఎంత బాగుందో. ఇవి క్యాబేజెస్. రేట్స్ అనేవి మండిపోతున్నాయి భయ, లిటరల్లీ ఎండ లెక్కనే. సో ఇట్స్ ఓకే టు బై ఫ్రమ్ ది యాప్. ఆఫీస్లో బ్రేక్ తీసుకొని మా ఫ్రెండ్ గారి షాప్కి వచ్చినాం. సో ఇదే న్యూ హాట్ బకెట్ బిర్యానీ. లాస్ట్ టైం బ్లాగ్లో చూపించినాగా. సో అన్నాడు వాడిని కలవడానికి వస్తున్నా ఇప్పుడు. ప్రశాంత్ అయినాల షాప్కి వెళ్ళి నక్కుంది. ఇప్పుడు ఎందుకు చెప్పు, నడు పో. ఏం రెస్టా, నాకు ఆకలి. స్మాల్ అండ్ క్యూట్ అనే కాన్సెప్ట్కి నిదర్శనం మా ఫ్రెండ్ గారి రూము. చాలా క్యూట్గా ఉంది, చాలా చిన్నగా ఉందన్నమాట. కాకపోతే సమ్మర్లో మండిపోతుంది. పైన రేకులు, డాబా పైన మెంటల్ ఎక్కిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ వ్యూ కూడా సూపర్ ఉంది. ఇట్లా ఉంటుంది మా వాడి కిచెన్. చాలా నీట్గా మెయింటైన్ చేస్తాడు. వీడే ఓనరు. హాయ్ చెప్పరా. హాయ్. బక్కగైనవరా ప్రశాంత్. మా వాడు ఫిష్ ఫ్రై తీసుకొచ్చాడు. మొత్తానికి తినేసాం బాగా. అండ్ బిర్యానీ ఉంచేసాం అక్కడే. సో వీల్ త్రో ఇట్ ఆఫ్. బట్ యా, నౌ ఆఫీస్కి వెళ్ళి అండ్ ఇంటికి వెళ్ళాలి. చలో. షిట్ బ్రో, అరే ఐ మేడ్ ఆల్మోస్ట్ లైక్ 12 minutes ఆఫ్ ద వీడియో అండ్ డిడెంట్ రికార్డ్ ఇట్. ఇగో చూపిస్తా. ఇవన్నీ చెప్పులు అన్బాక్సింగ్ చేశా. కొత్త చెప్పులు వచ్చినాయి, అన్బాక్సింగ్ చేశా. నాకు నేనే క్రింజ్గా ఫీల్ అయిపోయి, నాకు నేనే అరే 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత, 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈ వీడియో చూసుకుంటే ఎంత క్రింజ్గా ఫీల్ అవుతామో అని అనుకుంటూ ఇవాళ ఒక వీడియో గురించి మాట్లాడినా మచ్చస్. ఏంటిది ఆ వీడియో? రిధన్య, ఒక 27, 22, 23 year old అమ్మాయి రిలేటెడ్ కేసు మచ్చస్. తిరుపూర్లో జరిగిన ఆ కేసు. ఆ అమ్మాయి పాపం చనిపోయింది. పెళ్ళి అయిన 78 రోజులకి చనిపోయిన ఆ అమ్మాయి ఎందుకు చనిపోయింది అంటే, వాళ్ళ నాన్నగారు 500 తులాల కట్నం ఇస్తా అని చెప్పి 300 తులాల కట్నం ఇచ్చి 2 కోట్లు ఇచ్చి పెళ్లి చేసి 2.5 కోట్ల క్యాష్ ఇచ్చి 80 లక్షలు పెట్టి కారు ఇచ్చి ఒంటి నిండా బంగారం ఇచ్చి అమ్మాయిని ఇంటికి పంపిస్తే అత్తగారు వాళ్ళు ఏమన్నారు? అత్తగారు, అమ్మా మీ నాన్న 500 తులాలు ఇస్తా అన్నారు, నువ్వేమో 300 తులాలే తెచ్చావు, ఇంకా 200 తులాలు తీసుకురాపో అని ఇంట్లో అమ్మాయి చెప్తే, ఇంటికి వెళ్తే అమ్మ నేను అరేంజ్ చేస్తానమ్మా అని వాళ్ళ నాన్న అంటే, మళ్ళీ ఇంటికి వచ్చి అప్పుడు వాళ్ళ మావయ్య గారు, నువ్వు డబ్బులు తీసుకొస్తేనే నువ్వు ఇంట్లో మా ముందు నువ్వు కూర్చోవాలి, లేకపోతే కూర్చునే అర్హత కూడా నీకు లేదు అని వాళ్ళ మావయ్య గారు అన్నారనమాట. ఇలా ఉంటాయి అనమాట. మళ్ళీ వీళ్ళేమైనా చిన్నపిల్లలా, వీళ్ళేమైనా చిన్న ఫ్యామిలీస్ అంటే, నో, దే ఆర్ ఫిల్తీ రిచ్ క్యాండిడేట్స్. అండ్ ఆబ్వియస్లీ ఒక పార్టీకి మాత్రం పొలిటికల్లీ సపోర్ట్ ఉంది కాబట్టి ఇట్లా సిగ్గు లేకుండా బరి తెగిచ్చి ఉంటారనమాట. సో ప్రతి ఒక్క అమ్మాయి ప్లీజ్ టు బీ వెరీ కేర్ఫుల్. మా నాన్నగారు పెళ్లి చేశారు, మా నాన్నగారు ఇష్టం ప్రకారంగా చేశాను, ఈ అమ్మాయి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్న నేను డివోర్స్ తీసుకుంటా అంటే వద్దు, తీసుకోకూడదు. ఎందుకంటే మన పౌరువు, మన గౌరవం మంట కలిసిపోతాయి. నువ్వు చచ్చిపో అంటే చచ్చిపో అనలేదులే, ఇండైరెక్ట్గా ఇలా అన్న తర్వాత ఇంకా అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ ఇంటికి వచ్చేసింది. అప్పుడు వాళ్ళ హస్బెండ్, నువ్వు డబ్బులు తీసుకురాలే కాబట్టి నీకు నా దృష్టిలో విలువ లేదు కాబట్టి నేను ఇవాళ కొత్త వీడియో చూశాను, పాన్ వీడియో అన్నాడు. ఆ విధంగా మనం యాంగిల్ చేద్దాం, ఇవాళ కార్లో చేద్దాం, రోడ్డు మీద చేద్దాం, ఓకే, ట్రైన్ పక్కన ఉన్న నేమ్ బోర్డు పక్కన చేద్దాం అని ఇలా టార్చర్ పెట్టి ఇలా సెక్సువల్గా హరాస్మెంట్ చేసి వాళ్ళ అత్తగారు కూడా చికాకు చేయగా ఇంటికి వచ్చి నాన్న నేను డివోర్స్ తీసుకుంటా అంటే, వద్దు, డివోర్స్ తీసుకుంటే మన పరువు మంట కలిసిపోతుంది,
సో నువ్వు ఇంట్లో కూడా ఉండకూడదు, అడ్జస్ట్ అయిపోవాలి. అడ్జస్ట్ అనే పదం వినంగానే చాలామంది అమ్మాయిలకి సింక్ అవుతారు, రైట్? సో యా, అడ్జస్ట్ అయిపోవాలి అంటూ యా బాగున్నాయి చెప్పులు మీషోడు. అడ్జస్ట్ అయిపోవాలి అంటూ ఇంటికి పంపించేశారు. ఇంకా ఆ అమ్మాయి ఒకానొక రోజున 78 రోజులు భరించిన తర్వాత నా వల్ల కాదురా స్వామి అని అనుకొని కారు వేసుకొని టెంపుల్కి వెళ్ళి వాళ్ళ నాన్నగారికి 7 మెసేజ్లు వాయిస్ నోట్లో పంపించి ఇక చనిపోయింది ఆ అమ్మాయి. చనిపోయింది. ఆ తర్వాత అత్తగారు వాళ్ళని అరెస్ట్ చేశారు. వాళ్ళ నాన్నగారేమో మా అమ్మాయి మీద మేము గర్వపడుతున్నాము, మా పరువు కాపాడింది అన్న వాళ్ళ నాన్నని దీంతో కొట్టాల. 53 సంవత్సరాల ఆ పర్సను 2025లో డౌరీస్తో చచ్చిపోవడం ఇందిరా అమ్మకలా. యా, సో బాగా బాధ వేసింది అనమాట. అండ్ ఐ థింక్ దిస్ ఈస్ ఎ గుడ్ వే టు టాక్ విత్ యూ గైస్, రైట్? నాకు నచ్చింది ఈ విధంగా మాట్లాడడం. అండ్ లెట్స్ టాక్ అబౌట్ సమ్ సోషల్ సినారియోస్ యాజ్ వెల్ వెన్ బ్లాగింగ్. జస్ట్ నార్మల్గానే కాకుండా కొంచెం జ్ఞానం కూడా ఇస్తూ మాట్లాడదాం. కానీ ఎవ్రీడే ఇదే మూడు ఉంటుందో లేదో తెలియదు. రైట్ నో ఐఎమ్ సూపర్ హ్యాపీ, ఐ డోంట్ నో వై. అన్బాక్సింగ్ చేస్తుంటే ఆనందమే వేరు. ఈ వాకరు చెప్పులు మచ్చస్ వాడికి ఎట్లా వస్తానే నాకు అర్థం కావట్లేదు ఈ రేటుకి. సో వాకరు అయితే కనుక అన్డౌటెడ్లీ దీస్ ఆర్ గుడ్, అన్డౌటెడ్లీ. ఫైనలీ 133,000 ఫాలోవర్స్ మనకి ఇన్స్టాగ్రామ్లో ఉండి 69,000 సబ్స్క్రైబర్స్ ఇంకో యూట్యూబ్ ఛానల్లో ఉండి ఈ ఛానల్కి 25,000 సబ్స్క్రైబర్స్ ఉండి మనం ఏం చేస్తున్నాము అంటే వీఆర్ అన్బాక్సింగ్ చెప్పల్స్ ఇన్ యూట్యూబ్. అండ్ ఐ నీడ్ టు ఎడిట్ సమ్ వీడియోస్ యాజ్ వెల్. సో ఎవరు నన్ను తిట్టాల్సిన అవసరం లేదు, నాకు నేనే తిట్టుకుంటా. సో ఇంకొంచెం ఎడిటింగ్ చేసి ఐ థింక్ వీ కెన్ క్లోజ్ ఇట్ ఫర్ ద డే. ఇవాళ మాత్రం బాగా తిరిగిన భయ్యా, టూ మచ్ తిరిగిన. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. స్క్విడ్ గేమ్స్ చూస్తున్నా అనుకుంటా, భలే ఉంటుంది మ్యూజిక్. అండ్ ఇఫ్ ఐ మేక్ ద బ్యాక్ డ్రాప్ కొంచెం నాకు ఇట్లా స్లైడ్గా వచ్చింది అనుకో, ఐ థింక్ దట్ షుడ్ బి ఫైన్ కదా. ఈ వెనకాల అది లేకపోతే హౌ డూ యూ నో దట్ యూనో ఐ నీడ్ టు బి అట్ ద ఐ లెవెల్ ఆఫ్ దిస్. అంటే ఇది ఇలా ఉండాలి, ఇలా ఉంటే పనిచేస్తుంది. ఈ హైట్లో ఉండాలి. ఇట్ ఈస్ గుడ్ కదా, కరెక్ట్గా నా ఐ లెవెల్కి ఉంది. లెట్స్ టెస్ట్ అవుట్. ఇంకో స్టూల్ తీసుకోవచ్చు, లేకపోతే ఏదో ఒకటి చేసేద్దాం. బాగుంది. ఐ లైక్ సిట్టింగ్ ఆన్ ఇట్ అండ్ ఐ లైక్ సిట్టింగ్ హియర్ అండ్ టాకింగ్ టు యూ గైస్. అందులో కూర్చొని కొంచెం చికాగా ఉండటం ఐ డోంట్ లైక్ ఇట్. బట్ యా, దిస్ వన్ ఈస్ గుడ్, ఐ లైక్ ఇట్. 10:04 అవుతుంది టైము. ఇది బెటర్, 10:04. చలో. సో దీస్ ఆర్ మై చెప్పల్స్. I bought it from Meesho. బాగున్నాయి, I like them. I'm sorry once again. You had to watch this vlog.